హాయ్ అండి అందరికీ. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, తెల్లవారుజామునే లేచి ఒత్తులది వెలిగించేసుకొని పూజలది కంప్లీట్ చేసుకున్నారా లేదా? నేనైతే తెల్లవారుజామున అయితే లెగలేదండి. 5:30, 6 అయిపోతుంది అనమాట నేను డైలీ లేచేసరికి. రోజులాగే ఈరోజు కూడా లేచాను. సో ఎప్పట్లాగే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, మా హస్బెండ్ కూడా వెళ్ళిన తర్వాత మనస్ఫూర్తిగా ఎలాగైతే ఒక దీపం పెట్టుకుంటాను, అలాగే ఈరోజు కూడా పూజ గదిలో దీపం అయితే పెట్టుకున్నానండి. నాకు ఏంటంటే ఎక్కువ పరుగులు పెట్టేసేసి, అంటే రకరకాల ఏర్పాట్లు తెల్లవారుజామున లేచి ఇవన్నీ చేసి దీపం పెట్టే సమయానికి శరీరము మనసు రెండు అలసిపోయి, ఇంకా ఎప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడు టిఫిన్ చేద్దామా అన్నట్టుగా నీరసించిపోతాను అనమాట అండి. సో అందుకని చెప్పేసి ఒక 1 year అలా చేసిన తర్వాత ఇంకా అసలు అలా చేయట్లేదు అనమాట. ఎందుకంటే మనం దీపం పెట్టేది మనస్ఫూర్తిగా ఆయన అందరూ ఉండి, మనం చేసిన పాపాలన్నది క్షమించు తండ్రి, తెలిసి తెలియక చేసిన తప్పులన్నది క్షమించు తండ్రి, నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడమని కదా మనం దేవుడికి దీపం పెట్టేది. కానీ ఆ దీపం పెట్టి ఆ కోరిక కోరుకునే సమయానికి మనం అలసిపోయి ఉంటే ఏమి అండి ఉపయోగం అనేది నా ఉద్దేశం అనమాట. అందుకని చెప్పేసి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా నేను ఎలా అయితే దీపం పెట్టుకోగలనో అలాగే దీపం పెట్టుకుంటానండి. ఇప్పుడే కాదు, ఏ పండగకైనా అంతే అండి. కాకపోతే ప్రసాదాలు అవి చేసుకుంటాం కదా, అలాగా రోజులాగే దీపం పెట్టుకున్న తర్వాత తులసం దగ్గర కూడా డైలీ దీపం పెట్టుకుంటాను. అలాగే ఈరోజు కూడా దీపం పెట్టేశాను. ఇంక ఈ 365 ఒత్తులు అంటారా, సాయంత్రం పిల్లలతోని మా వారితో కలిసి వెలిగించుకోవచ్చని అనుకున్నాం అనమాట మేమైతే. ఒకవేళ మా వారు రావడం లేట్ అయితే ఇంక పిల్లలతో కలిపి పెట్టేసుకోవచ్చు అనేసి పూజ అది అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి డీమార్ట్కి బయలుదేరాను. ఏంటి డీమార్ట్ అంటుంది అనుకుంటున్నారా? పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళొచ్చు, పిల్లలు లేకుండా డీమార్ట్కి వెళ్ళొచ్చు అనేసి నేనైతే అలా అనుకుంటున్నాను. ఈవినింగ్ నేను కార్తీక పౌర్ణమి నా 365 ఒత్తులు ఎలా వెలిగించుకున్నాను అనేది అయితే కంపల్సరీగా వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.